ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియో విజయవాడ రాజధాని అయింది కనుక ఇక్కడికొచ్చి కొత్తగా కార్లు కొనుక్కొని మనం కూడా ట్యాక్సీ, క్యాబ్ టైప్‌లో తిరగాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ట్రాలీ తోసుకెళ్ళేవాళ్ళు, ఆ ట్రాలీని అటు ఇటు లాక్కునేవాళ్ళు, పక్కనొచ్చి కేకేసే వాళ్ళందరూ కూడా డ్రైవర్స్. వీళ్ళంతా కూడా క్యాబ్ డ్రైవర్స్ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో. ఓలాలో వచ్చినా, ఊబర్‌లో వచ్చినా, ర్యాపిడోలో వచ్చినా ఇక్కడికొచ్చి ఇలా చూస్తూ ఉంటారు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే విజిల్ వేస్తా వాళ్ళందరినీ పక్కకు పోండి, పక్కకు పోండి అంటున్నాడు. 10,00,000 కారు ఓనర్‌ని రూ. 10,000 జీతగాడు అదిరించి, బెదిరించి పంపిస్తున్నాడు అక్కడి నుంచి. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి విజయవాడ టౌన్ నుంచి ఒక బుకింగ్‌లో వస్తే కేవలం రూ. 450 నుంచి రూ. 600 డ్రైవర్‌కొస్తాయి. మళ్ళీ ఇటు నుంచి రూ. 600 20 కిలోమీటర్ల దూరానికి రూ. 600 బిల్లు ఒకటి రావడం కోసం ఒక వ్యక్తి వచ్చి ఎక్కితే మళ్ళీ విజయవాడ సిటీకి వెళ్దామని చెప్పని గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 5, 6 గంటలు పొద్దునుంచి సాయంత్రం దాకా కూడా ఇక్కడ ఎదురు చూస్తా వాళ్ళు వచ్చే వాళ్ళ మొఖం చూసి, సార్ క్యాబ్ కావాలా? సార్ ట్యాక్సీ, సార్ ఓలా అని చెప్పని ఈ రకంగా అడుగుతూనే ఉంటారు. అక్కడ ఓలా ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు బుకింగ్స్ ఇస్తారు. అది ఎవరికొస్తదో తెలీదు. అప్పుడే వచ్చిన వాళ్ళకి రావచ్చు. లేదంటే ఏదో గంట, 2 గంటలు ఉన్న వాళ్ళకి రావచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగున్నప్పుడు వచ్చాం. వెలుగు అయిపోయింది. చీకటి కూడా వచ్చేసింది. ఇప్పటికి కూడా ఒక బుకింగ్ కూడా రాకుండా నిరాశతో ఏమీ చెయ్యలేక ఇంటికి ఖాళీ చేతులతో ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగెళ్ళే రోజులు ఇక్కడ డ్రైవర్లకి చాలానే ఉంటాయి. ఇక్కడ క్యాబ్ బుకింగ్స్‌కి ఒక పద్ధతి, పాడు అంటూ లేదు. ఆన్‌లైన్‌వి ఎలాగొస్తాయో తెలీదు. అదే హైదరాబాద్, బెంగుళూరు అటువంటి పెద్ద పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఒక పద్ధతి ఉంటది. ఇక్కడ అటువంటిది ఏమీ ఉండదు. అదృష్టం చెక్ చేసుకోవాలి అంతే. ఇది ఇక్కడ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది ఈ ఉద్యోగాలు ఏం చేస్తాం, ఒక క్యాబ్ తోలుకుందాం, మనకి పర్సనల్‌గా వాడుకోవచ్చు. లేదంటే ఇంకొక కలిసికట్టుగా ఏదో చేసేసుకుందాం, వాళ్ళు చెప్పేస్తారు, వీళ్ళు చెప్పేస్తారు అని చెప్పని చాలా ఆలోచనలతో కొంతమంది కార్లయితే కొత్త కొత్తగా తీసుకుంటున్నారు. కానీ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. కనుక కొత్తగా కార్లు తీసుకుందామన్న వాళ్ళు ఇది గమనించాలి.